ఏది నిజం? తిరుమల లడ్డూకి సంబంధించిన కల్తీ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి రెండు పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఇదే ప్రశ్న, ఏది నిజం? నిజంగానే కల్తీ జరిగిందా? జరిగితే ఎవరి హయాంలో జరిగింది? ఆ కల్తీ జరిగిన నేపథ్యంలో దాని పాపాన్ని ఎవరికి అంటగట్టాలి? ఆ పాపం చేసిన వ్యక్తులు ఎవరు? ఆ పాపాన్ని పోషించిన వాళ్ళు ఎవరు? ఏది నిజం? ఈ నిజాన్నే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మనం చూస్తున్నాము గత కొంతకాలంగా దాదాపుగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా లడ్డూకి సంబంధించిన అంశము, ఆ లడ్డూలో వాడబడిన నెయ్యి కల్తీ అని కొన్నిసార్లు, కాదు జంతు కొవ్వుతోనే లడ్డూలు తయారు చేశారని కొన్నిసార్లు ఇలా డిస్కషన్ జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత వచ్చిన సిట్టు రిపోర్ట్లో తేల్చిన అంశాలు, ఆ తేలిన అంశాలను ఒక్కొక్క పార్టీ ఇంకొక పార్టీకి అన్వయించే ప్రయత్నము, అది వాళ్ళ తప్పే వాళ్ళ పాపే అని చెప్పే ప్రయత్నము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. ఈ కారణంతో మనం చూసాము సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సిట్ రిపోర్ట్లో ఉన్న పరిపాలన తప్పులను చూసేందుకు ఏకసభ్య కమిషన్ని కూడా నియమించారు. ఆ ఏకసభ్య కమిషన్ని రిజెక్ట్ చేయాలని, ఆ కమిషన్ని అలో చేయదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుబ్రహ్మణ్యం స్వామి. ఆ నేపథ్యంలోనే సమాధానం కూడా వచ్చింది. ఏకసభ్య కమిషన్కి ఓకే చెప్తూ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మొత్తం కల్తీ పాపం టీడీపీదని, టీడీపీలో ఉన్న హెరిటేజ్కి అలాగే ఇందాపూర్కి సంబంధించిన మిల్క్కి ఆ కంపెనీకి మధ్యలో జరిగిన ఒప్పందంగాను, అలా కాదు బోలేబాబా తన ప్రాక్సీ కంపెనీలతో చేసిన ఒక పాపంగాను చెప్పే ప్రయత్నము రెండు పార్టీలు రెండు కూటములు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనము ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతి అంశానికి రెండో కోణాన్ని కూడా మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు మనకు అర్థమైంది, మనం చూస్తోంది మాత్రం ఇదే. ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు నగర రజనీ గారు, న్యాయవాది, అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ బాల రాజకీయ విశ్లేషకులు, అలాగే శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. మొదటిగా రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టడం ద్వారా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వైపు తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదే అసలు నిజమని చెప్పే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ చేశారు. సో మీరు చూస్తుంటే ఒకవేళ మీ అబ్జర్వేషన్ ఏంటి? సెప్టెంబర్ 18లో ప్రారంభమైన ఈ కల్తీ లడ్డు అంశము ఇవాళ ఇక్కడ దాకా చేరింది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి సార్, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 20 నెలల తర్వాత, లేకపోతే ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాతలో ఎక్కడ ఏది జరిగినా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కల్తీ నెయ్యిలో ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించి మళ్ళీ వాటి ప్లేస్లో అదే కంపెనీ నుంచి మళ్ళీ 4 ట్యాంకర్లని తెచ్చుకొని ఎక్కడ పని ఆపకుండా తిరుమల స్వామి ప్రసాదం ఈ రోజుకి జరుగుతూనే ఉంది. టెండర్లలో లోపం ఉన్న, టెండర్లలో లేకపోతే క్విట్ ప్రోకో లాగా వాళ్ళకి కన్వీనియంట్ గా టెండర్లు వేసుకున్న ప్రభుత్వం మారగానే మొట్టమొదటగా చేసే పని ప్రక్షాళన. ఆ ప్రక్షాళనలో ఈ టెండర్లన్నీ పీకి చేసో లేకపోతే తీపిచ్చేసో లేకపోతే దాంట్లో అమెండ్మెంట్స్ చేసో కన్వీనియంట్ గా ఇది కరెక్ట్ కాదు, ఇంకొక కరెక్ట్ అయిన విధానం అంటే 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి కంపెనీకి ఇవ్వాల్సింది సంవత్సరమే ఇచ్చినారు అంటే మనం 10 నెలలో 15 నెలల్లో ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? లడ్డూలో కల్తీ వచ్చింది, లడ్డూలో కల్తీ కాదు నెయ్యిలో కల్తీ వచ్చిందని తెలిసిన వెంటనే ఆ నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపించేసాం. నీటి ప్లేస్ లో తెల్లారే ఇంకొక ట్యాంకర్లు వచ్చినాయి కాబట్టే లడ్డూ తయారీ ఆగలేదు, ఇప్పటికీ ఆగదు, ఆగబోదు. నిత్యం స్వామివారి ప్రసాదం నైవేద్యం పెట్టకుండా భక్తులు కనీసం ఒక్కరు కూడా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళరండి. అంతటి ప్రసాదం ఎక్కడ పని ఆపలేదు అంటే కల్తీ నెయ్యిలో జరిగింది. సరే వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఇంకొకటి నెయ్యి ట్యాంకర్లు తెచ్చుకున్నారు, వాడేసినారు. కల్తీ ఎందుకు జరిగింది, ఎలా కల్తీ జరిగింది అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తున్న విధానంలో ఇవాళ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు దీంట్లో అబద్ధాలు కాదు, అసెంబ్లీ సాక్షిగా లైవ్ పెట్టుకోనండి. అంటే ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దాని టెక్నాలజీ మా వద్ద లేదన్నటువంటి సిట్. ఈ పదాన్ని ఎందుకు పొల్లిపోకుండా చూసి చదువుతున్నానంటే ఎక్కడా తప్పు ఉండకూడదు. ఆయన అన్నమాటే నేను చెప్తున్నాను.
అవును. అంటే ఏ రసాయనాలు వాడారు అంటే హార్పిక్ వాడారా? హ్మ్. లేకపోతే ఇంకేదన్నా డ్రైనేజ్‌కి సంబంధించిందో, లేకపోతే కెమికలో, లేకపోతే ఇంకొక రసాయనాలో అనేది వాళ్ళు నిర్ధారించలేదంట. ఈ రసాయనాలు దేనికి వాడారో తయారు చేసి దానికి సంబంధించి చెప్పగల టెక్నాలజీ లేదని ఆయన వాడారు. హ్మ్. ఇంకొకటి ఏం చెప్పినారంటే, ఇది గౌరవ మాజీ సీఎం చెప్పినాడు, చేసినాడని నేనెప్పుడూ అనలేదు అంటూ అవును. ఇంకొకటి చెప్పినారు. ఇంకొకటేం చెప్పారంటే, స్వామివారి సొమ్ము, స్వామివారి కలియుగ వైకుంఠేశ్వరుడికి సంబంధించిన అపచారానికి హ్మ్. కారణమైన వారు ఎవరైనా సరే, యెస్. ఆ పాపాన్ని మూటగట్టుకుంటారని ఇంకొక విషయాన్ని కళాఖండిగా చెప్పారండి. హ్మ్. అదే రకంగా ఆయన చెప్పినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది టీటీడీ పాలక మండలి బాధ్యత. రైట్. టీటీడీ బోర్డ్ చైర్మనో లేకపోతే నంబర్‌లో చేయాల్సింది తమరో, మేమో చెయ్యకూడదు. హ్మ్. చెయ్యకూడదు. సిట్, సీబీఐ ఇదంతా జరుగుతుండగా కూడా స్టేట్‌కి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ప్రత్యేక కమిటీ ఎందుకు వేసుకోమనిందంటే, టెండర్‌లలో ఎక్కడ లోపం జరిగింది? ఎప్పుడు జరిగింది? టెండర్‌లలో ప్రక్షాళన ఎలా జరిగింది? క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా? ఆ టైమా? ఈ టైమా? అనేది మేము తెలుసుకుంటాం. మాకు అవకాశం కల్పించండంటే కల్పించింది. అవును. 36 మంది నిందితులు అవును. ఎవరైతే ఉన్నారో సార్ 36 మంది నిందితుల్లో ఒకరిని పెంచడానికి లేదు. ఒకరిని తగ్గించడానికి లేదు. అవును. ఆ 36 మందిని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసే అథారిటీ కూడా స్టేట్‌కి లేదు. యెస్. సో, సుబ్రహ్మణ్య స్వామి చెప్పిందేంటంటే, అక్కడ జరుగుతుంది గదా! సీబీఐ మళ్ళీ ఈ కమిటీ ఎందుకండి? ఏకసభ్య కమిటీ దేనికంటే, అయ్యయ్య! అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఎవరి వల్ల తప్పు జరిగింది? ఏ టైంలో తప్పు జరిగిందని మాకు తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి అంటే, సుప్రీంకోర్టు అవకాశం ఇప్పించింది. కానీ, హ్మ్. సుప్రీంకోర్టు సీబీఐలో తలదూర్చే అవకాశాన్ని స్టేట్‌కి ఎప్పుడు ఇవ్వదండి. అలా కానీ ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామికి అవకాశం, షాక్. అలా ఉండే రైట్ ఉంటే హ్మ్. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతమ్మ కోసం ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆమెకిచ్చిన మాట కోసం హ్మ్. ఇదే ఏకసభ్య కమిటీ వేసేయొచ్చు. వేసే యెస్. అధికారం ఉంటే. హ్మ్. కానీ హ్మ్. వేయకూడదు. ఓకే. సో, ఇక్కడ మాత్రం ఇది లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి ఏకసభ్య కమిటీ వేసుకున్నారు. కానీ ఈ 36 మందితో పేర్లు జెప్పించే అవకాశాలు లేవు. ఈ 36 మందిని ఎంక్వైరీ చేసే అవకాశం లేదండి. కానీ ఎనీవే సుబ్రహ్మణ్య తప్పు స్వామికి ఎవరు షాక్. చేసినా తప్పే. స్వామివారి ప్రసాదం. సుబ్రహ్మణ్య స్వామికి షాక్. ఏకసభ్య కమిటీకి ఓకే చెప్పిన సుప్రీం కోర్టులోని బ్రేకింగ్స్ వచ్చాయి. సో అందుకని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది ఆయన సక్సెస్ అయినట్టా, ఫెయిల్ అయినట్టా, లేకపోతే ఏకసభ్య కమిషన్ని వేయకూడదని అన్నారు కాబట్టి ఇప్పుడు ఓకే అన్నారు కాబట్టి ఆయన షాక్ తగిలినట్టేనా? దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సార్ 45 రోజుల తర్వాత ఎవరికి షాకు తగులుతుంది అనేది హ్మ్. ఏకసభ్య కమిటీ రిపోర్ట్ వచ్చేస్తుందండి. ఎస్. మనకి సిబిఐ కేసుల్లాగా సంవత్సరాలు సాగదీయడానికి లేదు. హ్మ్. 45 రోజుల్లో రాష్ట్రం దీంట్లో పంది కొవ్వు ఉందనుస్తుందా? లేకపోతే ఆవు కొవ్వు అనుస్తుందా? ఇవన్నీ కూడా తేల్చి ఎంతవరకు చెప్తుందనేది మనకి 45 రోజుల్లో తెలుస్తుందండి. రైట్. ఒకవేళ ఏదైనా కలిపితే సీబీఐకి తెలియంది సిట్‌కి భూతద్దం పెట్టి తెలిసిందా? ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారు చేసేదో ఆ టెక్నాలజీ వాడి దగ్గర లేదంటండి లేదండి. అంటూ ఓకే. ఆయన హ్మ్. చెప్పిన మాటనే నేను మీకు ప్రస్తావిస్తున్నాను సార్. ఎనీవే తప్పు చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాలి. అది ఎవరికైనా, ఏ ప్రభుత్వంలో ఉన్న వారికైనా, ఏ నాయకులకైనానని భక్తులుగా మేము కోరుకుంటున్నాం సార్. రైట్.